వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను, ముందు ఒకసారి చూడండి. చూసారుగా, ఒక సామెత చెప్పుకోవచ్చు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గన్నవరం వంశీ అంటారు ముందుగా. గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ఒక సామాన్యుడిలాగా, ఒక కార్యకర్తలాగా ఎక్కడో బ్యారికేడ్ల వెనకాల నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఆయన నన్ను చూడాలి అని తాపత్రయపడినటువంటి దృశ్యాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకి దారితీసాయి. సోషల్ మీడియా మొత్తం కూడా అసలు నీ రేంజ్ ఎలా ఉండేదో తెలుసా వంశీ, నీ స్థాయి ఎలా ఉండేదో తెలుసా, అలాంటిది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావు చూసుకో, ఒక్కసారి ఎక్కడ అధపాతాళానికి పడిపోయావో చూసుకో అంటే సోషల్ మీడియా మొత్తం అంతా కామెంట్స్ చేస్తున్నారు ఇదే వీడియో షేర్ చేస్తూ. సో జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా ఆయన కళ్ళలో పడాలన్నటువంటి ఉద్దేశంతోనూ, కనీసం ఒక్కసారి నా వైపు చూడాలి అనేటువంటి ఒక ఆశతోటి వల్లభనేని వంశీ మిగతా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆ బ్యారికేడ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చూస్తే తన చుట్టూ వందలాది మంది అనుచరులు, ఒక ప్రత్యేక భద్రత, రాజకీయ హోదాతో తిరిగినటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు అదే రాజకీయాల్లో ఒక సాధారణమైనటువంటి కార్యకర్తలాగా, పక్కన సరైనటువంటి బలగం కూడా సరిగ్గా లేకుండా కనిపించడం ఆయన రాజకీయ ప్రయాణంలో ఆయనంతటా ఆయన తెచ్చుకున్నటువంటి మార్పు కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో, ఆ టైంలో వంశీకి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. గన్నవరం రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించింది. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చినటువంటి వంశీ ఆ తర్వాత టీడీపీ అధినాయకత్వం మీద చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు, ముఖ్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు తన రాజకీయ ప్రయాణానికి ఒక మలుపు అనొచ్చు, అలాగే రాజకీయ సమాధి అని కూడా అనొచ్చు. కుటుంబం చేసిన, ఇందాక చెప్పానుగా, కుటుంబాల మీద చేసినటువంటి వ్యక్తిగత విమర్శలు, అధికారం మారిన తర్వాత మాత్రం అదే రాజకీయ ప్రయాణం మరి ఆయనకి ఎంతవరకు ఉపయోగపడింది అంటే, ఇగో ఈ విజువల్స్ చూసారుగా, ఇలా ఉపయోగపడింది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. ఒకప్పుడు అధికార కేంద్రాల్లో కీలకంగా కనిపించినటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం అదే పార్టీలో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి వేరే స్కోప్ ఇవ్వలేదు, వీళ్ళు బయటికి వెళ్ళలేరు, వేరే దాంట్లోకి వెళ్ళలేరు. కేవలం ఇది వంశీకి మాత్రమే పరిమితమైందా అంటే లేదు, ఇది వంశీకి మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీలో గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. కొడాలిన నుంచి మొదలుకొని గతంలో అధికారంలో కీలకంగా ఉన్నటువంటి పలువురు నాయకులు, అధికారంలోకి వెళ్ళిన తర్వాత పార్టీలు మారిపోయినటువంటి నాయకులు ఇప్పుడు కేవలం రాజకీయంగా పరిమిత పాత్రకే మిగిలిపోయారు. గతంలో ఎంపీగా కీలక స్థానంలో ఉన్న కేసినేని నాని విషయంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ కార్యాలయంలో ఆయనకి తగినంత గౌరవం కూడా దక్కలేదు అన్న అసంతృప్తితో ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకి దూరం అయిపోయారు. సో అధికారంలో ఉన్నప్పుడు కనిపించే ప్రాధాన్యత అధికారం పోయిన తర్వాత ఎంత వేగంగా మారిపోతుందో అన్నటువంటి పరిణామాలు ఇప్పుడు మనకు చూపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇక్కడే అసలు ప్రశ్న వచ్చేది, ఇలాంటి నాయకులకి రాజకీయంగా మరొక అవకాశం ఉంటుందా?
గత 5 ఏళ్లలో టీడీపీ అగ్రనాయకత్వం మీద, జనసేన అగ్రనాయకత్వం మీద వ్యక్తిగత స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన నాయకులకి తిరిగి అదే పార్టీల్లో అంత స్థానం దొక్కేటువంటి ఛాన్సెస్ అంత ఈజీ కాదు. బీజేపీలో కూడా తమ రాజకీయ గతం, ప్రజల్లో ఉన్న ఇమేజ్ని బట్టి అవకాశాలు పరిమితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేనలోకి ఎంట్రీ లేదు అంటే వాళ్ళకి బీజేపీ కామధేనులా కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఎంట్రీ గేట్ దగ్గరే రండి సార్ అని చెప్పి ఒక స్టెప్ అయ్యగానే ఎస్ ప్లీజ్ హోల్డ్ దేర్, అక్కడే ఉండండి అని చెప్పేస్తున్నారు. సో ఒక్కసారి రాజకీయంగా ఒక టర్న్ తీసుకున్న తర్వాత, ఒక పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఇంకోసారి బయటికి రావాలి, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాలి అంటే మార్గాలు మూసుకుపోయాయి అనే ఆన్సరే వస్తుంది. అట్ ద సేమ్ టైం కేసులు, రాజకీయ వివాదాలు, వ్యక్తిగత భవిష్యత్తు, ఈ అంశాలు కూడా నాయకుల నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం చాలా బలంగా ఉంది. ఫలితంగానే గౌరవం కానీ, స్వేచ్ఛ కానీ, రాజకీయ భవిష్యత్తు కంటే ఒకే రాజకీయ ఆశ్రయం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేదే ఈ ఉదంతం చెప్తున్నటువంటి పాఠం. ముఖ్యంగా వల్లభనేని వంశీ ఆయన తాజా పరిస్థితిని కేవలం ఒక రాజకీయ నాయకుడిగా, ఆయన రాజకీయ దుస్థితిగా చూడటం కంటే అధికారం మత్తులో రాజకీయ విలువలను, నైతికతని, ఆత్మాభిమానాన్ని ఇవన్నీ పక్కన పెట్టేసి అడ్డగోలుగా వ్యవహరించేటువంటి నాయకులందరికీ కూడా ఒక హెచ్చరికగా దీన్ని చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, ఒక అధినేత దగ్గర లభించే ప్రాధాన్యత కూడా శాశ్వతం కాదు. కానీ ఒక నాయకుడు సంపాదించుకున్న పేరు, విశ్వసనీయత, ప్రజల్లో గౌరవం మాత్రం అతని అసలు రాజకీయ ఆస్తి. అధికారం ఉన్నప్పుడు అధినేత చుట్టూ తిరగడం కాదు, అధికారం లేనప్పుడు కూడా ప్రజల మధ్య నిలబడగలగడమే అసలైన నాయకత్వానికి కొలమానం. వంశీ పాఠం ఏం నేర్పిస్తోంది? నిన్నటిదాకా వందలాది మంది అనుచరుల మధ్య నడిచినటువంటి నాయకుడు ఈరోజు తన అధినేతను కలిసేందుకు ఒక సాధారణ కార్యకర్తలాగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తే అది కేవలం వ్యక్తిగత పరిణామం కాదు, ఆయనకి ఒక రాజకీయ ప్రయాణం ఏ విధంగా టర్న్అవుట్ అయ్యిందో, ఎటు లీడ్కి వెళ్ళిందో అనేటువంటి చెప్పేదానికి సంకేతం. కేవలం తాత్కాలికమైనటువంటి ఒక అధికారం కోసం శాశ్వత రాజకీయ శత్రుత్వాలను సంపాదించుకోవడం ఒక నాయకుడి భవిష్యత్తుకే తలుపులు మూసుకునే విధంగా అలాంటి నిర్ణయంగా మారచ్చు. అందుకే ఇక్కడ వంశీ పరిణామం అనేది ఆయన ఒక్కళ్ళకే కాదు, అధికారంలో ఉన్నప్పుడు హద్దులు మరిచిపోయే ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక గట్టి గుణపాఠం. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఓడించడం ఎంత ముఖ్యమో, రేపు కూడా గౌరవంగా నిలబడే స్థాయిని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత మన వెంట ఎంతమంది ఉన్నారన్నది కాదు, మన కోసం ఒక్క అడుగు ముందుకు వేసేంత గౌరవం ప్రజల్లో, రాజకీయ సహచరుల్లో మిగిలిందా లేదా అన్నదే అసలు నాయకత్వానికి పరీక్ష. వల్లభనేని వంశీకి స్నేహితులు ఉండొచ్చు, అది వ్యక్తిగతం. ఆయన ఏ పార్టీలో ఉన్న వాళ్ళతోటైనా, ఎవరితోటైనా వ్యక్తిగతంగా ఆయన స్నేహం చేయొచ్చు. కానీ రాజకీయంగా నేను ఈ పదవిలో ఉన్నా, ఇంకో పదవిని ఆశిస్తున్నా, లేదంటే ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నా అన్న దగ్గరికి వచ్చేసరికి సమాజంలో మనకంటూ ఏం పేరు మిగిలింది అన్నదే ఆలోచించుకోవాల్సిందే. కానీ చివరాఖరికి ఇప్పుడు వంశీని చూస్తే జాలి తప్ప ఇంకేమీ కలగట్ల. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.